వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరున్నారో ఆయనకైతే గట్టిగా ఉచ్చు బిగుస్తోంది కూటమి ప్రభుత్వం. ఎందుకు అంటే ఇదేదో అవినీతి అక్రమాలకు సంబంధించింది కాదు, హత్య కేసుకు సంబంధించింది. వివేకానందరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, ఈయన అవినాష్ రెడ్డికి బాబాయ్. ఈయనని హత్య చేసిన ఒక కేసు ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. దీని మీద వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి కూడా ఎప్పటి నుంచో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకోండి అని కూడా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే ఎంతో మంది పోలీస్ అధికారులకి, సిబిఐ అధికారులకి వెళ్ళి ఆ లెటర్లు ఇవ్వడం, లేకపోతే వాళ్ళని కలవడం చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఈ కేసుకి సంబంధించి ఏదో ఒక కొత్త కోణంలో విచారణ సాగుతూనే ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన ప్రోద్బలంతో వివేకానందరెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి, సునీతారెడ్డి, లేకపోతే ఈయన ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్పీ రామ్ సింగ్, వీళ్ళ ముగ్గురు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నట్లు, లేకపోతే ఈ హత్యకు వాళ్ళే కారణం అన్నట్టు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఒక పోలీసుల దగ్గర ఒక ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. దీని వెనక దీని ద్వారా లేకపోతే సునీతారెడ్డి లేకపోతే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే వీళ్ళిద్దరు భార్యాభర్తలు అంటే వైఎస్ వివేకానందరెడ్డి కూతురు అల్లుడు, వీళ్ళిద్దరే వివేకానందరెడ్డిని చంపించారా అన్నట్లు విచారణ అయితే జరిగింది. లాస్ట్ గా తెలిసింది ఏంటంటే ఇదంతా అబద్ధం. పిఏ కృష్ణారెడ్డి అవినాష్ రెడ్డి ప్రోద్బలంతో మాత్రమే ఈ కేసు పెట్టడం జరిగింది అనేది అయితే తెలిసింది పోలీసుల విచారణలో. తెలిసిన తర్వాత ఇదంతా ప్రభుత్వానికి కూడా ఒక నివేదికను ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజు పులివెందుల కోర్టులో కూడా దీనికి సంబంధించిన అఫిడవిట్ ని అంటే వైఎస్ వివేకానందరెడ్డి చావుకి వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ లేకపోతే పిఏ కృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ ఏదో డ్రామా ఆడారు. ఈయన ప్రోద్బలంతోనే పిఏ కృష్ణారెడ్డి వెళ్ళి సునీతారెడ్డి అండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద కేసు పెట్టారు అనేది అఫిడవిట్ లో క్లియర్ గా చెబుతూ పులివెందుల కోర్టుకు అయితే ప్రభుత్వం ఒక అఫిడవిట్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని ధృవీకరిస్తూ అదే అదనపు అఫిడవిట్ ని సుప్రీంకోర్టుకు కూడా దాఖలు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ విధంగా ఏదైతే అవినాష్ రెడ్డి మీద ఎప్పుడైతే ఈ హత్య చేయించారు అనే అభియోగాలు ఉన్నాయో వాటికి సంబంధించి మళ్ళీ విచారణ అంతా మొదటికి వచ్చేలా ఉంది. అండ్ విచారణ జరిగి ఒకవేళ ఇదే నిజము అయితే ఈ ఉచ్చు మొత్తంలో అవినాష్ రెడ్డి ఇరుక్కోబోతున్నారు. సో చూడాలి మరి ఏదైతే పులివెందుల్లో వివేకానందరెడ్డి హత్య ఎలాంటి ఒక దుమారం లేపిందో మనందరికీ తెలుసు. రాజకీయాల పరంగా ఇది అప్పట్లో చాలా చర్చలకు దారితీసింది. ఏదైతే 2019 ఎలక్షన్స్ కి ముందు జస్ట్ ఎలక్షన్స్ కి ఇంకొక నెల 2 నెలల్లో ఉందన్న టైంలో ఈ హత్య జరగడం అయితే జరిగింది. సో దీనికి ఎవరు కారణం, ఎవరు హత్య చేయించారు? ముందు అసలు వివేకానందరెడ్డి హత్యే కాదు, ఆయన బాత్రూంలో కాలు జారి పడ్డారు, లేకపోతే కార్డియాక్ అరెస్ట్ అయింది, ఇలాంటివి మాట్లాడారు. కాకపోతే ఎవరైతే ఆయనకి సంబంధించిన ఫోటోలు అంటే ఆయన చనిపోయిన తర్వాత ఫొటోస్ ఏమైతే ఉన్నాయో అవి చూస్తే మాత్రం నార్మల్ మనుషులకైనా, చిన్న పిల్లలకైనా, లేకపోతే పండు ముసలి వాళ్ళకైనా వెంటనే అర్థమైపోతుంది అది హత్య అని. సో చూడాలి ఇది ఎటువైపు ఈ దర్యాప్తు లేకపోతే ఈ అఫిడవిట్లు ఎటువైపు విచారణకు దారితీస్తాయి. అండ్ ఈ లాస్ట్ కి 5 ఏళ్లలో తేలంది ఎవరైతే వివేకానందరెడ్డి కొడుకు వరుస వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తేలనిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని చిక్కుముడి విప్పుతుందా లేదా అనేది చూడాలి.